పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కంచగచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కంచగచ్చిబౌలి భూముల అంశంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఆ భూములు ఎవరివి, విద్యార్థులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు తదితర అంశాలపై మంత్రులను ప్రశ్నించారు. అలాగే భూములు చదును చేసే క్రమంలో నెమళ్ళు, జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పైన అడిగారు. ఇందుకు స్పందించిన కమిటీ సభ్యులు కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని తెలిపారు. ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. ఇక నెమళ్ళు, జింకలు ఇబ్బంది పడుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏఐ సాయంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ఆయా ఫోటోలు, వీడియోలు కల్పితాలని సైబర్ క్రైమ్ వర్గాలు తేల్చాయని తెలిపారు. సంబంధిత నివేదికను కూడా ఆమె ముందు ఉంచినట్లు సమాచారం. అదేవిధంగా భూముల వివాదంపై సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి త్రిసభ్య కమిటీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. కమిటీ ఇచ్చిన వివరణకు మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కమిటీ చెప్పిన వివరాలను ఆమె అధిష్టానానికి నివేదించనున్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికి నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. మంత్రులతో భేటీ అనంతరం ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలతో గాంధీ భవన్లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్సియు భూముల వివాదం పరిష్కారానికి వేసిన కమిటీతో అన్ని విషయాలు చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల లేఖలపైన సమాచారాన్ని సేకరిస్తామని, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఆరోపణలపైన వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల అంశంపై మీనాక్షి ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో ఆదివారం సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.